నమస్తే. తెలంగాణలో కానిస్టేబుల్ జాబులు గావచ్చు, ఎస్ఐల జాబులు గావచ్చు, వయోపరిమితి ఇష్యూ ఒకటి నడుస్తూ ఉంది. మరి గతంలో ఎలా ఉంది? ఇప్పుడు ఆల్రెడీ అందరికి తెలుసు. దీని గురించి చర్చ అయితే నడుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ విషయం గురించి మాట్లాడదాం. మనతో పాటు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. దాని అంశం ఏంటి? కానిస్టేబుల్ కానీ ఎస్ఐ ఉద్యోగాలు కానీ ఈ రాష్ట్రంలో సుమారు 19,000 ఉన్నాయని గతంలో లెక్కించడం జరిగింది. సరే, ప్రభుత్వం సౌలభ్యం రీత్యా 7,000 నుంచి 8,000 పోస్టులు ప్రకటించడం జరిగింది. ఇది ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నిరుద్యోగుల అభ్యర్థన మేరకు పోలీసు అభ్యర్థులు కానీ అదేవిధంగా ఎస్ఐ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వాళ్ళ ఏజీ అనేది గతంలో ఏముండంటే మేడం 34 ఉండే. అంటే 34 అనేది కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అంటే ఒక 31 జీవో, అంటే జీవో నెంబర్ 31 తీసి వాళ్ళను కానిస్టేబుల్ 34, అదేవిధంగా ఎస్ఐలు అయితే 37 డిసైడ్ చేయడం జరిగింది. కానీ గత 2 ఏళ్ల తర్వాత అది ఎక్స్పైర్ అయింది ఆ జీవో కూడా. కానీ ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. అంటే గత 4 సంవత్సరాల నుంచి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వనందున లక్షలాది మంది నిరుద్యోగులు, పోలీస్ అభ్యర్థులు లేదా సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు అనేక వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఉద్యోగం ఎప్పుడు పడతాయి అనేటువంటి ఆశలో ఉన్న పరిస్థితులలో ప్రభుత్వం అది రద్దు చేసి 87 జీవో తీసింది. ఏంటి సార్ అసలు 87 జీవో ఏంటి? అంటే ఈ 87 జీవోలో మేడం ఏముందంటే, పెంచిన దానికి బదులుగా దాన్ని తగ్గించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 32నే నిర్ణయించి కానిస్టేబుల్కు 32నే నిర్ణయించడం జరిగింది, ఎస్ఐకి 35 నిర్ణయించడం జరిగింది. అంటే అందరికీ ఏజ్ పెంచిర్రు అనేది ఒకటి ఉంటే, తర్వాత నోటిఫికేషన్ రాకపోవడం వల్ల మాకు అవకాశం రాలేదనేది ఒక బాధ. ఇక పెంచిన దాన్ని తగ్గించడం వల్ల, ఈ అవకాశం రాకపోవడం వల్ల అనేక మంది నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. నిరాశ నిట్టూర్పు వాళ్ళకు బాగా ఆందోళనతోటి ఆవేదనకు గురవుతున్నారు. అంటే ఈ పరిస్థితులల్లో నేను అందుకనే ముఖ్యమంత్రి గారికి లేఖ కూడా రాయడం జరిగింది. లేఖలు ఎలాంటి డిమాండ్స్ పెట్టారు మేడం? లేఖలో ఏదైతే మీరు 31 జీవో ఉందో దాని ప్లేస్లో 87 జీవో తెచ్చారు కదా, అది రద్దు చేసి మీరు తక్షణమే ఒక కొత్త జీవో విడుదల చేయండి. కానిస్టేబుల్కు 36 సంవత్సరాలుగా నిర్ధారించండి. అదేవిధంగా ఎస్ఐ అభ్యర్థులకు 37 సంవత్సరాలుగా నిర్ధారించండి. ఇది నిర్ధారించిన తర్వాత అనేక మంది, లక్షలాది మంది అప్లై చేసుకుంటారు. మనకు వచ్చే నష్టం ఏమి లేదు. దీంట్లో కూడా ఈజీగా అట్లొచ్చి ఇట్లా ఏం కాదు. వాళ్ళకు లాంగ్ జంపు, హై జంపు, రన్నింగు, తర్వాత వ్రాత పరీక్షలు, ప్రిలిమినరీ ఎగ్జామ్స్, రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి. వీటన్నిటిని బయటపడి తర్వాత చివరి గమ్యానికి సెలెక్ట్ అయినప్పుడే కదా ఉద్యోగం వచ్చేది. కానీ అటువంటిప్పుడు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకుంటారు కదా. దరఖాస్తులు పెట్టుకోవడం వల్ల దరఖాస్తు రుసుము కూడా ప్రభుత్వానికి వస్తుంది, దానివల్ల నష్టం లేదు. తర్వాత ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఆశతోటి వాళ్ళు భార్య పిల్లలను ఊరు వాడ అన్నీ వదిలొచ్చి హైదరాబాద్లో వాళ్ళు కోచింగ్లు తీసుకొని మెంటల్గా ప్రిపేర్ అయ్యి, కానీ ఇవాళ నేను ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హుని అనేటువంటి అప్పుడు వాళ్ళు తీవ్ర ఆందోళన చెందుతారు. వాళ్ళకు మానసికంగా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పెద్ద హృదయం చేసుకొని ఇది మానవీయ కోణంలో తప్పకుండా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం కూడా లేదు. నేను వినమ్రతతోటి విజ్ఞప్తి చేస్తున్నా ఈ ముఖ్యమంత్రికి, ఈ తెలంగాణ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది మానవీయ కోణంలో ఆలోచించాల్సినటువంటి అంశం, లక్షలాది మంది జీవితాలతో ఆధారపడ్డటువంటి అంశం. అదొకటే కాదు, నేను ఇంకా కూడా ఖాళీ ఉన్న పోస్టులు ఏదైతే ఉన్నాయో గతంలో ఏ విధంగానైతే పేర్కొనడం జరిగిందో 19,000, 20,000, 8,000 అని ఉండని, అది ఆ లెక్కలు అనేది ప్రభుత్వం దగ్గర ఉంటాయి. కాబట్టి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీ ఉన్నటువంటి పోస్టులను కూడా నింపే ప్రయత్నం చేయండి. అదొకటే కాదు, తర్వాత ఇప్పుడు హైదరాబాదు, రంగారెడ్డి, యాదాద్రి ఈ 3 జిల్లాలలో కూడా అదేవిధంగా నియామకాలు చేపట్టండి. దీనివల్ల ఏంటంటే రాష్ట్రంలో కూడా శాంతి భద్రతలు కాపాడడానికి వాళ్ళు సంఘటిత శక్తులుగా ప్రభుత్వానికి కాదు రాష్ట్రానికి ఉపయోగపడతారు. తర్వాత నిరుద్యోగులకు మనం ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం కూడా లేదు. 1,00,000 మంది వస్తుంది, 2 లక్షల మంది వస్తుంది, దరఖాస్తు రుసుము మనకు ప్రభుత్వానికి వచ్చేది. అర్హుడైననే సెలెక్ట్ చేస్తాము, అనర్హుడిని సెలెక్ట్ చేయడం. అటువంటి అప్పుడు వాళ్ళను మానసిక ఆందోళనకు ఎందుకు గురి చేయాలని నేను అంటున్నా. అదే విషయాన్ని నేను
ప్రభుత్వ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారికి కూడా నేను పంపించడం జరిగింది. డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను తమ న్యూస్ ఛానల్ ద్వారా నేను ఒకటే కోరుతున్నా, ప్రభుత్వం కల్పించుకొని తక్షణమే వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ చేయాలి. ముఖ్యమంత్రి గారు మానవీయ కోణంలో దీన్ని తగిన చర్యలు తీసుకోవాలి. నాకైతే ఒక నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీన్ని విద్యార్థులకు నిరుద్యోగులకు అనుకూలంగానే సానుకూల నిర్ణయం తీసుకుంటాడని నేను నమ్ముతున్నా. దాదాపు మొన్న కొన్ని కానిస్టేబుల్ పోస్టులు వదలడం జరిగింది. 32 వయోపరిమితి పెడితే దాదాపు ఎప్పటి నుంచి హైదరాబాద్కు వచ్చి ఈ జాబుల కోసం కోచింగ్ తీసుకునేవాళ్ళు ఈ ఏజ్ లిమిట్ పెట్టడం వల్ల ఒక రకంగా అప్సెట్ అయి ఉంటారు కదా. అది వాస్తవం మేడం. నాకు అనేక మంది ఈ నిరుద్యోగ ఈ అభ్యర్థులు ఏదైతే పోలీసులకు కానీ సబ్ ఇన్స్పెక్టర్లకు కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు నాకు వందలాది ఫోన్లు చేస్తున్నారు. అయితే నేను ఒకటే చెప్తున్నా, మీరు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాము. ఎక్కడ కూడా మీరు ఆందోళనకు గురి కావద్దు. ప్రభుత్వాన్ని ఒప్పిద్దాం, ప్రభుత్వాన్ని మెప్పిద్దాం. నాకైతే నమ్మకం ఉంది. నేను తప్పకుండా తిరిగి కూడా నేను ముఖ్యమంత్రిని కలవాలనే ప్రయత్నం చేస్తున్నా. నేను అవసరం అనుకుంటే ముఖ్యమంత్రిని కలిసైనా ఈ విషయాన్ని వారికి సానుకూలంగా వచ్చే వరకు నేను ముఖ్యమంత్రి గారికి ఇది మాత్రం నేను విజ్ఞప్తి చేస్తూనే ఉంటా. ఎందుకంటే మీరు అన్నట్టు చాలామంది ఆందోళనకు గురవుతున్న మాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళు వేలాది రూపాయలు, అంటే ఇప్పుడు కడుబీద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగం అనేది ఒక ఉజ్వల భవిష్యత్తు కాబట్టి, వాళ్ళ జీవిత ఆశయం కాబట్టి, వాళ్ళు ఉన్నత చదువులు చదివిన వాళ్ళు, అగ్రికల్చర్, బీఈడి, లా అనేక కోర్సులు చదివిన వాళ్ళు కూడా చివరికి ఏంటంటే నిరుద్యోగం అనేది వెంటాడడం వల్ల ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి, తమ పిల్లలను పోషించుకోవాలనేటువంటి అటువంటి దాంట్లో ఆశా పల్లకులో ఊరేగుతున్నప్పుడు కనీసం మనం దరఖాస్తుకి అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? ఉద్యోగం అనేది అర్హత ఉంటే వస్తుంది, సెలెక్ట్ అయితే వస్తారు, లేకపోతే రాదు. దాని గురించి పెద్ద దీనికి భేషజాలాలు పోవాల్సిన పని లేదు. నేను అనుకుంటున్నా ఇది ఎందుకో అధికారులు ముఖ్యమంత్రి కూడా సరిగా తెలియజెప్పనట్టుంది. కానీ నేను ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారని నాకు నమ్మకం ఉంది. నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని వారు సానుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తా అనేది నాకు కూడా నమ్మకం ఉంది. ఆ దిశగా నేను పోరాటాలు కూడా చేస్తా. ఎందుకంటే విద్యార్థులు ఆందోళనకు గురి కావద్దు. ఎందుకంటే వాళ్ళు ఒక అవకాశం ఇవ్వమని కోరుతురు, దాంట్లో తప్పు లేదు. ఇది ప్రభుత్వానికి కూడా వచ్చే నష్టం లేదు. కాబట్టి ఇది సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం మేడం. గతంలో మీరు కొట్లాడ కూడా రిజర్వేషన్స్ తెచ్చారు. ప్రజెంట్ రిజర్వేషన్ మీద ఒక చర్చ అయితే నడుస్తుంది, దాని గురించి ఏమంటారు సార్? మేడం, రిజర్వేషన్ల మీద ఇప్పుడు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఎట్లున్నాయో మరి మిగతా వాళ్ళ అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కావాలన్నా పోరాడినాం, తీసుకొచ్చినాం, వచ్చినాయి. ఇప్పుడు అన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ రిజర్వేషన్లు అనే దాన్ని ఎవరికి కావాలో వాళ్ళకే రిజర్వేషన్లు కావాలి. నేను రిజర్వేషన్లు ఎత్తేయమని అనట్లేదు, కానీ కులాలు తొలగించమంటున్నా, కులాలను రద్దు చేయమంటున్నా. కులాలను రద్దు చేసి ఎవరైతే రిజర్వేషన్ల కరువులో వాళ్ళ యొక్క ఎంపారికల్ డేటా తీసి వాళ్ళని శాస్త్రీయంగా అధ్యయనం చేసి వాళ్లకు అర్హులైన వాళ్ళకు ఈ రిజర్వేషన్ ఫలాలు అందితే అప్పుడు సామాజికంగా అభివృద్ధి జరుగుతుంది, సమగ్రంగా అందరికీ అవకాశాలు అందుతాయి అనేది నా ఆలోచన. దేశవ్యాప్తంగా జన్జెడ్ ఒక ఉద్యమం వస్తుంది, ఆ ఉద్యమం గురించి మీరు ఏమనుకుంటున్నారు? మేడం, జన్జీ ఉద్యమం అనేది చాలా అందరినీ అంటే కొద్దిగా మేలుకొల్పు చేసింది. ఆ ఉద్యమం మామూలు ఉద్యమం ఏం కాదు. ఎందుకంటే పిల్లలు విద్యార్థులు గతంలో ఎంతసేపు ఉన్నా కానీ చదువుల వరకే పరిమితమయ్యారు. ఉద్యమాలకు ఈ విధమైనటువంటిది మనం అసలు ఇంత పోరాట పటిమ అనేది మనం ఇటీవల చూసినాం. అయితే ఇప్పుడు రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వాలకు కానీ వాళ్ళు ఒక గుణపాఠం అయితే చెప్పారు. మా ఇష్టం వచ్చినట్టు మేము పాలిస్తాం, మేము ఏది చేసినా నడుస్తుంది అని అంటే నడవదు. అంటే పాలకులు అనేవాళ్ళు ప్రజలకు ఏం అవసరం, విద్యార్థులకు ఏం అవసరం, తర్వాత వివిధ వర్గాలకు ఏం అవసరం అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయకపోతే మాత్రం మనుగడ ఉండదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలను ఏదో మేము ఎట్లా చెప్పినా వింటారంటే తప్పు. మనం ప్రజలకు బాధ్యులం, తర్వాత ప్రజలకు మనం సేవకులం, ప్రజల ఆలోచనల తగ్గట్టు మలుసుకోవాలనేటువంటి ఆలోచన మాత్రం కంపల్సరీ ఇప్పుడు రాజకీయ నాయకులకు అది అవసరం అనేది మీరు అన్నట్టు ఈ జన్జీ ఉద్యమం అది ఒకటైతే నేర్పింది. అది ఒక గుణపాఠంగా కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పాలకుడు కూడా మేల్కొని
ప్రజల యొక్క అభీష్టం మేరకే నడుచుకోవాలి. అదర్వైజ్ నడుచుకోకపోతే నా ఇష్టము అంటే నీ ఇష్టం అంటే ఇక నువ్వు రాజకీయాలకు రాకు, ఎమ్మెల్యే కాకు, ఎంపీ కాకు, మంత్రి కాకు, ఇంకోటి కాకు, ఏది కాకు. నీ ఇంట్లో నువ్వే ఉండు. నీ ఇష్టం అన్నప్పుడు నీ ఇంట్లో నువ్వే ఉండు. నువ్వు ప్రజల మధ్యకు వచ్చి ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు కట్టే పన్నులతోటి నువ్వు ఉన్నప్పుడు, నిన్ను ఎన్నుకున్నప్పుడు ప్రజలకు జవాబుదారితనం అనేది చాలా ముఖ్యం అనేది ఈ జంజీ ఉద్యమం నేర్పింది. చిక్కడపల్లి లైబ్రరీలో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో కావచ్చు, ఈ మధ్య నిరుద్యోగులు భారీ ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నారు జాబులు వదలమని. మీరు ఒకవేళ అప్పీల్ చేస్తే గవర్నమెంట్కి ఎలాంటి అప్పీల్ చేస్తారు? మేడం, నేను ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటాడనేది నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ నిరుద్యోగం అనేది విలయతాండమాడుతున్న మాట వాస్తవం. దీనికి ఉపాధి, స్వయం ఉపాధి, అదేవిధంగా ఉద్యోగాలు, ఈ 3 రకాలుగా విభజించి ఎవరు దేనికి అర్హులు అనేటువంటి దాని మీద సీరియస్గా ప్రభుత్వాలు థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన తెలంగాణలో కూడా ఆ దిశగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకొరకు ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి మన కానిస్టేబుల్ జాబ్స్ విషయం కావచ్చు, ఎస్ఐ పోస్టుల విషయం వయోపరిమితి ఒకసారి చూడాల్సిందిగా వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి అంటున్నారు. థ్యాంక్ యూ.